శివుడిని చూసి మనము మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ బ్యాలెన్స్. పరమశివుడు మహాయోగి. ధ్యానంలో ఉండే శివుడు పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో శివుడిని చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేంజ్ మేనేజ్మెంట్. శివుడు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మనకి ఆ సమస్యను ఎలా ఫేస్ చేయాలి, డీల్ చేయాలి, అవసరమైన చోట చేంజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అమలు చేయాలి, అప్పుడు సక్సెస్ఫుల్ మేనేజర్ అవుతాడని తెలుసుకోవచ్చు. సమానత్వంతో చూడడం. తన భార్యను తన దేహంలోను మనసులోను అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అంటే పురుషులను మహిళలతో పాటు సమానంగా చూడాలా. ఆవిష్కరణ సృజనాత్మక. ఆలాలం సేవించడంలో కష్టం నష్టం ఎదురైనప్పుడు కూడా విశ్వానికి మొత్తం అమృతాన్ని పంచాడు. టీంకు నాయకత్వము. టీం వర్క్ చేసి మేనేజర్ కూడా వ్యక్తిగత ఉత్పత్తి కన్నా టీం అంతా కలిపి పనిచేయాలా, వాళ్ళని ప్రేరేపించాలి. బలమైన సంకల్పము. బలమైన సంకల్పం ఉంటే వాటిని పరిష్కారము సాధించాలి. ఏకాగ్రత. శివుడు